సోషల్ మీడియాలో ఇంకొక వార్త కూడా బాగా వైరల్ గా మారుతోంది. జగన్ ప్రభుత్వం ఉన్నప్పుడు అంటే అక్కడ లడ్డూలో కల్తీ అయ్యిందని, నెయ్యి కల్తీ అయిందని చేసిన ఆరోపణలకి అక్కడి నుంచే ఈ కూటమి ప్రభుత్వం యొక్క డౌన్ ఫాల్ స్టార్ట్ అవుతుంది. దానికి నిదర్శనం ఈ తిరుపతిలో చోటు చేసుకున్న ఘటనే అని చెప్పి కొంతమంది ఆగ్రహం వ్యక్తం చేస్తూ రాజకీయ ప్రేరేపితం ఒకటి అడుగుతా ఉన్నాను. కల్తీ ముందు కూడా జరుగుతుంది, దానిసారి పంపించారు, కల్తీ జరిగిందనే మాట వాస్తవం. కానీ దాంట్లో గొడ్డు మాంసం ఉందని ఎంత ప్రాశస్త్యతను తగ్గించారంటే నేను చెప్తున్నాను, నేను కేవలం ఒక హిందూగా మాట్లాడుతున్నాను, అభ్యుదయ భావాలను హిందూగా మాట్లాడుతున్నాను. మూఢనమ్మకాలను పక్కన పెట్టి అభ్యుదయాలు పుణిపుచ్చుకుంటూ ఈ ప్రపంచంలోనే ఒక గొప్ప జీవన విధానంగా, గొప్ప గోదావరి గంగా ప్రవళ జీవన విధానం హిందూ మతంగా మాట్లాడుతున్నాను. మన స్మృతి ఆధారపడిగా మాట్లాడేదాన్ని గుర్తించను. నేను ఖచ్చితంగా ఇవాళ ఎంత దెబ్బతీస్తున్నారంటే తిరుపతి ప్రాశస్త్యతని వీళ్ళకి అర్థం చేసుకోలేకపోతున్నారండి. వీళ్ళు ఆదాని గారి పార్టీ బ్యాచ్ ప్రభావం పడిపోయినట్టున్నారు. ఈవెన్ కళ్యాణ్ బాబు గారు ఆయన ఏం మాట్లాడారు చూసారు మీరు? అదే సార్, మొన్న ప్రీ రిలీజ్ ఈవెంట్ లో అది మాట్లాడదాం తర్వాత. కానీ ఆయన మాట్లాడిన దేవస్థానం గురించి, తిరుపతి లడ్డూలు అయోధ్యకి లక్షలాది లడ్డూలు పంపించి గొడ్డు మాంసం కలిపిన లడ్డూలు పంపించారని కానీ నేను ఢిల్లీలో అసహించుకున్నారండి తిరుపతి దేవస్థానాన్ని. ఎవరి పరిస్థితిని దెబ్బతీశారు? టు డూ రెస్పెక్ట్స్ టు హిమ్. నేను అనుచితమైన వ్యాఖ్యలు చేయను. నేను అడుగుతా ఉన్నాను, వీడియో వేయండి. అది కాదండి, గొడ్డు మాంసం చెప్పి ఎవరు చెప్పారు? ఇక్కడ ఆవు మాంసం, గొడ్డు ఇవన్నీ కలిపి లడ్డూలు, లక్షల లడ్డూలు అయోధ్యకి పంపించి అయోధ్య ప్రాశస్త్యతని మా తిరుపతి దేవస్థానం పాడు చేసింది. తిరుపతి ఉమారెడ్డి నాకు వెంకటేశ్వర స్వామి ఏందండి ఇది? ఓ పక్కన అక్కడ చేతురుగా ఓ బ్యాచ్ అన్నారు, మేము గుర్తించడం ఈ దేవుడిని అంటున్నారు. సిటీ శానాన్ని గుర్తించడం, అయ్యప్ప స్వామి మా దేవుడు, మా పురాణాలు, ఆ పురాణాలు తీసుకెళ్ళి ఇరాన్లో పెట్టుకోండి, ఎవరు కావాలి? మేము గురించి దేవుడు యొక్క మమ్మల్ని అది అయిపోయింది. రెండో విషయం ఆయన మాట్లాడుతా ఇది వెళ్ళి ఇప్పటి వరకు బాలాజీ ఇక నుంచి మేము వీళ్ళు గో బ్యాక్ టు అయోధ్య. అసలు కంపారిజన్ ఏంటండి? వెంకటేశ్వర స్వామికి అయోధ్యలో ఉన్న ఆయనకి కంపారిజన్ ఏంటి? విన్నారా అసలు? ఎవరినో ఎంతవరకు వెళ్ళొచ్చు మాట్లాడుతూ విన్నారా? వీళ్ళు గో బ్యాక్ అంటే అక్కడి నుంచి అక్కడ పూజారులు ఉన్నారు వాళ్ళు, వీళ్ళు గో బ్యాక్ తిరిగి వెళ్ళిపోతారా? సౌత్ నుంచి మొత్తం అంతా ఒక ఉప ముఖ్యమంత్రిగా ఉండి ఒక ప్రాంతం పట్ల, ఒక వెంకటేశ్వర స్వామి పట్ల మాట్లాడచ్చా? మరి మారాలని కోరుకున్నాం. బట్ ఎనీవే మన సబ్జెక్ట్ వరకు ఇవాళ దేవాలయం గురించి మాట్లాడతాం కాబట్టి ఖచ్చితంగా ఇవాళ దేవాలయాలు ఏదైతే ఉన్నాయో దానిలో అనుచితమైన రాజకీయ జోక్యం తగ్గించుకోవాలి. ప్రభుత్వ పర్యవేక్షణ మాత్రం ఉండి తీరాల్సిందేనండి నేను చెప్తున్నాను. ప్రజల ఉండి విరాళం వెళ్ళే ప్రతి దేవాలయం కానీ, ప్రతి చర్చి కానీ, ప్రతి మసీదు కూడా, వక్ఫోర్డ్ కాదు మసీదు కూడా ప్రభుత్వ వాళ్ళ అంతిమం కాదు, ఖచ్చితంగా ప్రభుత్వ పర్యవేక్షణ ఉండి తీరాల్సిందే. అంతేగాని ఎవరికాళ్ళు చెప్పడం కుదరదని నా అభిప్రాయం. దీని మీద వాళ్ళు తక్షణమే చర్యలు తీసుకొని ఇంకొకసారి ఎప్పుడు కూడా శ్రీవారి సన్నిధిలో కానీ, శ్రీవారి అంటే పైన లేకపోయినా తిరుపతి కూడా అంత పవిత్ర, గోవిందరాజ స్వామి దేవాలయం లేదా కింద, తిరుమలకి అంత పవిత్ర, తిరుపతికి. అల్లు అర్జున్ విషయంలో కూడా స్పందించారు. ఆయన ఆ రోజు అరెస్ట్ అయిన వెంటనే కలిసి ఉంటే నిలబడతాం, విడిపోతే పడిపోతాం అని డిప్యూటీ చీఫ్ మినిస్టర్ హోదాలో పెట్టి తర్వాత దానికి ఏదో యాడ్ చేశారు. దాని మీద వీళ్ళు అంటే అరెస్ట్ అయినప్పుడు మీ ఇష్టం అని చెప్పుకుని ఇచ్చారు. తర్వాత నెల రోజుల తర్వాత వచ్చేది మాట్లాడారు. అల్లు అర్జున్ గారి లోపం ఖచ్చితంగా ఉందండి, నో సెకండ్ థాట్ ఇన్ దట్. బట్ అఫ్ కోర్స్ అల్లు అర్జున్ గారి విషయంలో అరెస్ట్ చేసి ఎంత హైడ్రామా చూసిన తర్వాత మరి అలాంటి ఒక ఇద్దరు ఫ్యాన్స్ ఏపీలో చనిపోయినప్పుడు ఎవరు 5 లక్షల రూపాయలు ఇచ్చారండి. అలాగే సినిమా పరిశ్రమ కూడా, వాళ్ళ నిర్మాతలు కూడా 5 లక్షల రూపాయలు ఇచ్చారు. ఒక్కొక్కరు 10 లక్షల రూపాయలు ఇచ్చారు. మరి ఇక్కడ ₹1 ఎక్స్పెక్ట్ చేశారు కదా సార్? 2 కోట్ల రూపాయలు అలాగే ఇచ్చున్నారు. అదే అంటే అల్లు అర్జున్ ₹1 ఇవ్వాలని డిమాండ్ బహిరంగంగా మాట్లాడిన నాయకులు చూసాం. అక్కడికి వెళ్ళి ఎవరు పరామర్శించకపోగా రోడ్లు బాగాలేవు కాబట్టి చనిపోయారు, జగన్ చేసిన పని ఇది అని చెప్పి చెప్పడం. జగన్ గారి సమయంలో రోడ్లు మీద కాన్సన్ట్రేషన్ తగ్గిందండి, అది యాక్సెప్ట్ చేయాలి. అంటే రోడ్లు బాలేక చనిపోయారా? పవన్ కళ్యాణ్ వ్యాఖ్యల వల్ల నేను అది కారణాలు ఎతకలేదు కానీ అన్నిటికీ కారణాలు ఉంటాయి. కానీ బట్ నేను చెప్తున్నా, అసలు ప్రజల్ని చొక్కాలు చింపుకోమని చెప్పడం ఏంటండి? ఎనర్జీ బ్యాక్ సైలెన్సర్లు తీసేయమని చెప్పడం ఏంటండి? మిగతా వాళ్ళు డిస్టర్బెన్స్ ఉండదా? యువతని ఉద్యోగాలు ట్రై చేయండి. మీరు 10 లక్షల రూపాయలు ప్రతి కాన్స్టిట్యున్సీలు ఎంతమందికి ఇస్తున్నారు? పారిశ్రామికవేత్తలు ఎంతమంది చేస్తున్నారండి? చూశారు ఆయన ఇది హామీలు చూశారు కదా. అన్న తర్వాత వాళ్ళకి విభజన హామీలు రాయితీ మొత్తం అదాని గారు అంటే కంపెనీ ఎత్తుకుపోయారు, లేదా మోడీ గారు ఎత్తుకుపోయి గుజరాత్లో 100% ఎగ్జామ్షన్ పెట్టుకుంటే నేను మాట్లాడి దాన్ని తిట్టొచ్చు చాలా మంది. నేను వాళ్ళ గురించి మాట్లాడుతున్నా, వాళ్ళ అభిమానుల గురించి మాట్లాడుతున్నా, యువత గురించి మాట్లాడుతున్నా. 2000 మంది నా మీద 2019 తర్వాత ఉధృతంగా మేము ఉద్యమం చేశాం.
26 జిల్లాల్లో ధర్నాలు ఏకశ్రేణిలో పెట్టాం. విద్యార్థి యువజనులతో రాష్ట్రం అంతా బస్సు యాత్ర పాదయాత్ర పెట్టాం. ఢిల్లీలో లేదు 100 మందితో పెట్టాం. ఏ మీడియా మమ్మల్ని 90% మా చేసింది ఏం తప్పు చేసామని మేము స్వతంత్ర వ్యక్తిత్వం ఉన్నా మొత్తం బహిష్కరించింది. అనుకోవాలి అప్రసిద్ధం. నేను వాళ్ళ డూ రెస్పెక్ట్ దేమ్. ఎప్పుడన్నా వాళ్ళు లోపల తీసుకుంటారు. మేము ఉద్యమం చేయలేదంటున్నారా? జగన్ గారు హయాంలో అంతకన్నా ఉద్యమం చేసినా సరే మీడియా అయిపోతే మేము ఎలా బాధ్యత వహిస్తాం? ఇదే ట్రోల్ చేస్తాం, ఛాలెంజ్ చేస్తాం. ఎన్ని చేసామో మేము చూపిస్తాం. ఆ గవర్నమెంట్ మా మీద కేసులు పెట్టారు, అమరావతి మీద వేధించారు. కానీ మీ ఎక్కడ రాదు, టీవీలో పేపర్లో రాదు. ఎవరు కనుక నేను కమింగ్ బ్యాక్ టు దిస్ పాయింట్, కళ్యాణ్ గారు లాంటి ఆ రోజు కళ్యాణ్ గారిని చూడాలనుకున్నా. ఏదైతే చెగువేరా స్ఫూర్తితో ఉన్నారో, ఏదైతే అభ్యుదయ భావాలతో ఉన్నారో, దక్షిణాది జరుగుతున్న అహంకారం మీద గళమెత్తారో, ఈ ఎంపీలని కారం రాసుకుంటారా మీ పోరాడే సిగ్గు లేదని మాట్లాడారో, ఇవాళ ఏమైందండి? ఇవాళ అన్ఫార్చునేట్ నేను యువత గురించి మాట్లాడుతున్నా. మీ లైఫ్ మీ ఇష్టం, మీరు 10 మందికి ఆదర్శంగా ఉండాలి. వాళ్ళ ఫ్యాన్స్ కానీ, మహేష్ బాబు గారి ఫ్యాన్స్ కానీ, ఇంకోళ్ళు ఎవరు ఫ్యాన్స్ అన్నా సరే చెప్తున్నాను, సినిమాలు హీరోలే ఒక దేవుళ్ళుగా చేసే సంస్కృతిని అన్నట్సే ఉంది కళ్యాణ్ బాబు గారు. రెస్పెక్ట్ ఇది తగ్గించుకోండి. వాళ్ళు కానీ, మత ప్రవక్తలు కానీ, కుల హీరోలు కానీ వీళ్ళు గొప్పవాళ్ళు కాదండి. సమాజం మీ భవిష్యత్తు, మీరు హీరో కావాలి. మిమ్మల్ని 10 మంది ఆదర్శంగా తీసుకోవచ్చు. ఆ స్థాయిలో డిఫరెంట్ ఏం పని, తన స్థాయిలో గొప్పగా ఆదర్శంగా ఉండాలి. ఈ సైకో ఫ్యాన్స్ తగ్గించుకోవాలనుకుంటున్నాను. ఆ ఫ్యాన్స్ అందరు మీ మీద బాగా వ్యతిరేకతతో ఉంటారు. మీరు ఫ్యాన్స్ అనొద్దు. అందరిని అంటలేదు, నేను ఆర్డినరీ ఫ్యాన్స్ అభిమానం అందరికి ఒకేలా ఉంటుంది కదా. కాదు లేదండి. ఇప్పుడు చేతులు కోసుకునే వాళ్ళు వీళ్ళందరూ ఫ్యాన్స్ అంటారు. మామూలు ఫ్యాన్స్ అనేవాళ్ళు చాలా మంది ఉన్నారు. కళ్యాణ్ బాబు గారికి అద్భుతమైన ఫ్యాన్స్ ఉన్నారు. నిర్మాణాత్మక చిరంజీవి గారికి ఆ సేవా కార్యక్రమాలు చేసే ఫ్యాన్స్ ఉన్నారు. ఎన్టీఆర్ గారికి, పాత ఎన్టీఆర్ గారికి, కొత్త ఎన్టీఆర్ గారికి, ప్రభాస్ గారికి, అందరూ కూడా వాళ్ళందరూ ఫ్యాన్స్. కొంతమంది వీరాభిమానం ఉంటుంది, దాటిపోతారు. చూసారా? ఇప్పుడు మీకు తెలుసు కదా ఫ్యాన్స్ అంటే ఎవరంటే, ఇంతకుముందు ఫ్యాన్స్ ఒకళ్ళు పడుకుని చచ్చిపోయారు తెలుసా మీకు? మరి వాళ్ళు మనం ఫ్యాన్స్ అనకుండా ఏమంటారు సార్? మామూలు నేను ఎప్పుడు విమర్శించండి ఫ్యాన్స్. ఎందుకంటే నేను కూడా మనం అభిమానం ఉంటుంది, ఎంత బాగా నటించారనేది అభిమానం ఉంటుంది. మీ ఫేవరెట్ హీరో ఎవరండి? మహాత్మా జ్యోతిబాపులే. సినిమాల్లో కాదు, ఒక హీరో. ఆ కథ ఒక గొప్ప స్త్రీమూర్తి అంటే నా తల్లి తర్వాత సావిత్రిబాయి పూలే. నా తల్లి తర్వాత దేవత ఇంకే దేవత, నాకు గుర్తున్న దేవత ఒకే తల్లి, మా తల్లి అండి. నా తల్లి తర్వాత ఒక దేవతగా భావించేది సావిత్రిబాయి పూలే. ఇవాళ మహిళ, ప్రతి మహిళ ఇవాళ చదువుకున్నామంటే ఒక్క అక్షరం వచ్చిందంటే దాంట్లో ముఖ్య పాత్ర అలాంటి వాళ్ళు గొప్పతనం. సమాజం నిర్లక్ష్యం చేసిందండి వాళ్ళని. నేను గ్రేట్ పీపుల్ ఉన్నారు ప్రపంచంలో, చాలా మంది ఉన్నారు. నేను అన్నాను చూద్దాం ఏం జరిగినా. మీకు సినిమాల హీరోలు మీకు గొప్పలు కాదు, మనం అనుకున్నంత గొప్పలు రేరుగా ఉంటారండి. ఇప్పుడు కొంతమంది హీరోస్ మానవతా దృక్పథంతో స్పందించే ఉన్నారు. ఇంకోటి కూడా చెప్తాను, హీరోల గురించి మనం ఎంత తక్కువ మాట్లాడుకుంటే మంచిది. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్కి హోదా విభజన హామీ జరుగుతున్నప్పుడు చనిపోతే కన్నీటి పొట్టు రాల్చలేదు కదా. కనీసం ఆ ట్విట్టర్ తీసుకుని అది 8 అని కూడా ఓపిక లేని వాళ్ళు హీరోలు. వాళ్ళ తమిళనాడులో మాత్రం జల్లికట్టు కోసం కమల్ హాసన్ గారు, రజనీకాంత్ గారు కూర్చోగానే తెలుగు హీరోలు అందరూ చాలామంది ఉబ్బిత్తారు. ఏం చేయాలో తెలియక ఆవేశ భావోద్వేగాలకు లోనైపోయి అక్కడికి వెళ్ళేవాళ్ళు కొంతమంది అయితే వాళ్ళకు సంఘీభావం ప్రకటించేవాళ్ళు. ఇక్కడ మనుషులు చనిపోతే కూడా కనీసం ఆ సంపూర్ణేష్ బాబు గారు, ఇప్పుడు ఈ నాగిరెడ్డి గారు, తర్వాత నారాయణమూర్తి గారు, వీళ్ళందరూ వచ్చారండి. మహిళా యాక్టర్స్ కూడా వచ్చారు. వాళ్ళు మేము మూవీ ఆర్టిస్ట్కి వెళ్ళాం, వినతి పత్రాలు ఇచ్చాం. వీళ్ళ గురించి మనం మాట్లాడాలా నేను చెప్తున్నాను. వీళ్ళ గురించి మనం గొప్పగా మాట్లాడాలి. సినిమాగా చూద్దాం, అంతవరకే. వీళ్ళు దేవుళ్ళు ఏంటండి? రేరుగా కొంత మానవ దృక్పథం వాళ్ళ అంట్లో 95% వీళ్ళ కోసం వీళ్ళ దేవుళ్ళుగా మీరు చూడమాకండి. కమర్షియల్ సినిమాలు తీసే వాళ్ళు కమర్షియల్ హీరోసే ఎప్పటికైనా. వాళ్ళు అసలు కాదండి. మీరు ఇంకో విచిత్రం, బెనిఫిట్ షోస్ గురించి మాట్లాడదాం. ఇవాళ రేవంత్ రెడ్డి గారు అనుమతి ఇచ్చారు టికెట్లు పెంచుకోవడానికి. అవును, గేమ్ చేంజర్కి అనుమతి ఇచ్చారు. ఎందుకంటే దిల్ రాజు గారు, వెంకటరామరెడ్డి గారు, ఆయన వెరీ క్లోజ్ టు హిమ్. అక్కడ ఆంధ్రప్రదేశ్లో డాకు మహారాజ్కి గేమ్ చేంజర్ కూడా బెనిఫిట్ షోస్ చేసుకున్నారు. బెనిఫిట్ షోస్ దేనికండి? నేను చెప్తున్నాను. ఎన్టీ రామారావు గారు పేరున్నారు మీరు, పెద్ద ఎన్టీఆర్ గారు, ఆయన మిగతా ప్రభాకర్ రెడ్డి గారు అందరూ ఉండేవారు అప్పుడు కదా. అందరూ ఆ యుద్ధం జరిగినప్పుడు లేకపోతే ఇంకో చోట జరిగినప్పుడు ఆ జోలి పట్టుకుని రాష్ట్రం అంతా తిరిగి అది బెనిఫిట్ ఫర్ ద బెనిఫిట్ ఆఫ్ ఆర్మీ దాల కోసం, లేదంటే మిగతా వరద బాధితుల సహాయం కోసం 1,50,000 ఆ రోజుల్లో 5 లక్షల 10 అంటే ఇవాళ 500 కోట్ల లెక్క ప్రకారం మీరు లెక్క వేసుకుంటే వాళ్ళు నగలు తీసి, ఇప్పుడు ఈ నగలు మొత్తం నిలదప్పుడు నగలు తీసుకుని ఇచ్చేవారండి ఆ జోలీల్లో. అవి తీసుకొచ్చి నమస్కారం పెట్టిస్తే
వాస్తవం. వీళ్ళు బెనిఫిట్ షో దేనికోసం? వీళ్ళ సినిమాల కోసం. ఇది ఎవరు బెనిఫిట్ షో? సినిమా పరిశ్రమలో పేద కళాకారుల కోసం బెనిఫిట్ షోనా? కుటుంబం ఎవరు తెలంగాణలో చలనచిత్ర పరిశ్రమ ఎవరి చేతిలో ఉంది? ఆంధ్రప్రదేశ్ పరిశ్రమ అంటే మొత్తం థియేటర్స్ అన్ని ఎవరు పెట్టుకున్నారు? మెజారిటీ ఎవరు పెట్టుకున్నారండి? ఓకే, హీరోలు అందరూ కుటుంబాల్లో 10 నుంచి 15 మంది కుటుంబాల్లో సామాన్యులు బలగం సినిమా చూడండి, నేను చెప్తాను. ప్రాంతంలో పక్కన పెట్టండి, బలగం సినిమా చూడండి. వేణు గారు ఎన్ని అవమానాలు లోనయ్యాడు అంతకుముందండి. మళ్ళీ ఎందుకు అవకాశం రావట్లేదు నాకు తెలియదు. ఆయన సమాధానం చెప్పాలి. హూమేడ్ ఇలాంటి అంత మంచి సినిమాలు వచ్చినాయండి. ఎందుకు దూరం అవుతున్న సాంకేతిక నిపుణులు మంచి వాళ్ళు లేరా? నటులు మిగతా చోట్ల లేరా అండి? కొన్ని చోట్ల కేంద్రీకరణ అయిపోయిందా? వీళ్ళే దేవుళ్ళ? వీళ్ళు చెప్పిందే శిలాశాసనమా? అంటే చలనచిత్ర పరిశ్రమతో మాకు సంబంధం ఉందండి కొంత. ఒకప్పుడు ఉండి కూడా మాట్లాడుతున్నాను. నేను అందరిని అంటలేదని మనం చెప్తున్నాను. నిజంగా మానవతా దృక్పథం స్పందించే వాళ్ళు, కొన్ని కార్యక్రమాలు చేసిన వాళ్ళు మినహాయిద్దాం. లాయర్లు, ఆడిటర్లు, సమాజం అన్ని వర్గాలు బయటకు వస్తే కనీసం కన్నీటి పట్టుకోవడం రాల్సిన ఇళ్ళ గురించా? అనవసరం మనం మాట్లాడతాం.